అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే మనకి 1700 పైగా వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలు పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా సమాచారం లభిస్తుంది. ఏం చెప్పాను, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చట్టంలో ఏముంది, ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే. అలాగే ఈ వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ ఆస్తి కొనుగోలు చేయాలి, ఏది కొనుగోలు చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా మీకు నాకు తెలిసిన వరకు చెప్తాను. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందా? ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అంత మాత్రాన పూర్తి హక్కులు మీకు దక్కలపడతాయా? రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేటువంటిది ఖచ్చితమైన ప్రక్రియ. దాని గురించి కూడా మీకు చెప్తాను. అది మీరు చేయించుకోకపోతే హక్కు దక్కలపడదు. కాగితం మీద రాసుకున్నాము, లేకపోతే ఏదో 100 రూపాయల స్టాంప్ మీద రాసుకున్నాము అంటే అది చెల్లుబాటు కాదు. అయితే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి నాకు పూర్తి హక్కులు సంక్రమించాయా అలాగనడానికి ఏమన్నా ఉందా అంటే, భారతీయ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 100 రూపాయలు దాటినటువంటి ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కొంత ఫీజు అనేది నిర్ణయిస్తారు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి చెల్లించాలి అనేటువంటిది నిర్ణయిస్తారు. అది బ్యాంకులో చలానా రూపంలో కట్టి మనం ఏదైతే దస్తావేజు రాసుకున్నామో అది ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. ఒకవేళ తక్కువ కడితే వాళ్ళు మళ్ళీ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత వెళ్ళి ఖచ్చితంగా కట్టవలసినటువంటి బాధ్యత కూడా మనకే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలి అంటే, ఆ ఆస్తి భూమి కానీ ఇల్లు కానీ ఎక్కడైనా బ్యాంకుల్లో తనఖాలు పెట్టి రుణం తెచ్చారా, లేకపోతే వేరే వారికి ఏమన్నా అమ్మేశారా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నేను ఆస్తిని కొని ఆన్లైన్ చేయించుకోకుండా ఉంటే నాకు అమ్మినటువంటి వారిని వెండార్ అంటారు. నాకు అమ్మిన వారి పేరు మీద చూపిస్తున్నారు ఆయన, మళ్ళీ ఆయన ఇంకొక రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ లిటిగేషన్లో పడేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్తారు. అందుకే బ్యాంకు లోన్లు ఏమైనా ఉన్నాయా అనేది ముందుగానే మీరు చూసుకోవాలి. ఓకే, అన్నీ బాగున్నాయి, మీరు కొన్న తర్వాత ఏం చేయాలి? భూమి కానీ కొని ఉంటే భూమి అనేటువంటిది మ్యూటేషన్ చేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో మ్యూటేషన్ చేస్తారు. పట్టాదారు పాస్బుక్స్ ఆన్లైన్ చేస్తారు. అలాగే అక్కడ ఏమన్నా ఎలక్ట్రికల్ బోర్డ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి మీ పేరు మీద మార్చుకోవాలి. ఇవన్నీ కూడా చేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు పూర్తి హక్కులు అనేటువంటిది సంక్రమిస్తాయి. ఇల్లు కొన్న తర్వాత ఇంటిని కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి. ఖచ్చితంగా లోన్ పెట్టి కడతారు. అక్కడ బ్యాంకులో ఎన్ఓసి అని చెప్పిస్తారు. అలాంటివి తీసుకొని ఇంటి పన్ను రసీదు, అలాగే ఒకసారి ఈసీ, ఇవన్నీ చూసుకొని అప్పుడు కొనాలా. కొనిన తర్వాత ఇంటి పన్ను పూర్తిగా చెల్లించారో లేదో చూసుకొని మొత్తం చెల్లించి మీ పేరు మీదకి ఇంటి పన్ను, కరెంటు బిల్లు అనేటువంటిది మీ పేరు మీద మార్చుకోవాలా. మార్చుకుంటే అప్పుడు మీకు పూర్తి హక్కులు అనేటువంటివి వస్తాయి. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంత మాత్రాన సరిపోతుందా? అందుకే వీడియో చివరి వరకు చూడమనేటువంటిది. ఎందుకంటే వీడియోలో కొన్ని లాస్ట్ని చెప్తాం, ముందునే చెప్పడానికి అవ్వదు. అందువల్ల లాస్ట్ చెప్తాం, కానీ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నేను కొనుక్కున్నానండి మీరు చెప్పారు కదా అని. కానీ చివరిలో చెప్పింది మీరు సరిగ్గా వినరు. చిన్న ముక్క ఎలా జరుపుకుంటూ వెళ్ళడం వల్ల మీకు అర్థం కాదు. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆస్తి ఇంతకీ అమ్మేవాడికి ఎలా వచ్చింది? ఒక ఇల్లు అమ్ముతున్నాము, ఎలా వచ్చింది ఆ ఇల్లు? స్వార్జితం. ల్యాండ్ నేనే కొనుక్కున్నాను, ఇల్లు నేనే కట్టుకున్నాను, ఇంటి పర్మిషన్ నా పేరు మీద మున్సిపాలిటీలోనో పంచాయతీలో తెచ్చుకున్నాను, బ్యాంకు లోన్ పెట్టుకున్నాను, బ్యాంకు లోన్ క్లియర్ అయింది, నేను అమ్ముకున్నాను. ఇది కరెక్ట్గా ఉంది, ఇబ్బంది లేదు. మా తండ్రి గారి ద్వారా మాకు సంక్రమించిన వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తి. అప్పుడు నేను మా నాన్నగారికి 2 కొడుకులు, కూతురు ఉంది. ఉన్నప్పుడు ముగ్గురు సమానంగా పంచుకోవాలి కదా. అలా పంచుకున్న దస్తావేజ్ ఏమన్నా ఉందా? అలా ఏమన్నా రాసుకున్నారా? అలా ఏమన్నా రిజిస్ట్రేషన్ ద్వారా మీకు పంపకం జరుగుంటే ఇబ్బంది లేదు. ఇల్లు నేను, ఆ పొలాలు మా చెల్లి కట్నం ఇచ్చేవంటే మాత్రం అది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇల్లు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇంటి పన్ను మీ పేరు మీద వచ్చినా, కరెంటు బిల్లు మీ పేరు మీద వచ్చినా, మీరు ఎన్ని సంవత్సరాల నుండి కరెంటు బిల్లు, ఇంటి పన్ను కడుతున్నప్పటికీ కూడా చెల్లి ఎప్పుడైనా లేదా తమ్ముడు వచ్చి పార్టీషన్ సూట్ కానీ వేస్తే మీకు ఖచ్చితమైన ఇబ్బంది కలుగుతుంది.
రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన చెల్లుబాటు కాదు. ఇప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు మేము 3 పిల్లలం కాబట్టి మా 3 కలిపి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదా మా 3 మేము పంపకం దస్తావేజు రాసుకొని దస్తావేజులో నా వాటాగా వచ్చినటువంటి ఇల్లు అయితే మీరు అమ్ముకోవచ్చు. కొనుక్కునే ముందు కూడా ఈసీజీ చూడాలి. తర్వాత ఏంటంటే వెరిఫికేషన్, బ్యాంకు లోన్లు ఏమైనా ఉన్నాయో వెరిఫై చేయాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది, అది కూడా మీకు తెలియజేస్తాను. ఏంటి అంటే ఇవే లాస్ట్ వరకు చూడమని చెప్పేది ప్రతి ఒక్కరికి. అందుకోసమే కోర్టు అటాచ్మెంట్లు ఉంటాయి. కోర్టులో అప్పు తెచ్చేస్తాడు, ప్రైవేట్ అప్పు అంటే ప్రొమిసరీ నోటు మీద అప్పు తెస్తాడు. ప్రొమిసరీ నోటు మీద అప్పు తెచ్చినప్పుడు ఈ ఇల్లుని తాలూకా కాగితాలు చూపించి, ఈ ఇల్లు కాగితాలు అంటే ఒరిజినల్ ఉండవు, సర్టిఫికేట్ కాపీ ఏదో తీసుకుంటారు. దీని మీద ఏం చేస్తారంటే అటాచ్మెంట్ చేస్తారు. కోర్టు ఎలా చేయాలని ముందు వీడియో పెట్టాను నేను, చూడండి. అవి ఎలా చేయాలని కంప్లీట్గా మీరే పూర్తిగా తెలుసుకునే విధంగా పెట్టాను. ఆ అటాచ్మెంట్ ఏమవుతుంది అంటే ఆ కోర్టు నమ్మి అటాచ్ చేస్తుంది. కోర్టు వారు అటాచ్ చేస్తే కోర్టు దండోరేస్తారు. అక్కడేమో ఒక్కోసారి మీ ఇంటి మీద ఏమో కాగితం అంటిస్తారు, ఇల్లు కోర్టు వారు అటాచ్ చేశారు అని చెప్పి. అలాంటివి జరిగినప్పుడు చుట్టుపక్కల వారికి కొంత తెలుస్తుంది, లాయర్లకు కొంత తెలుస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి డైరెక్షన్ ఇస్తారు ఆ ఇల్లుని ఎవరికి కూడా బ్లాక్ చేసి ఉంచమని. అలాంటి సందర్భాల్లో బ్లాక్ చేసి ఉంచితే పర్వాలేదు, మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ బ్లాక్ చేసి ఉంచకుండా కానీ సబ్ రిజిస్టర్కి ఏమి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే మీకు మళ్ళీ సమస్య. ఎందుకంటే అది కోర్టు అటాచ్మెంట్లో ఉంది కాబట్టి ఏ రోజైనా సరే కోర్టు ఆ ఇల్లుని తీసుకొని అది సేల్కి పెట్టవచ్చు. అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకుని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇల్లు అమ్ముకొని ఎక్కడికన్నా పోవడానికి ప్రయత్నం చేస్తూ ఇల్లు అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఒక 2-3 నెలలకే వీడు ఐపీ పెట్టడమో లేకపోతే ఊరు వదిలిపోవడం చేస్తే ఆ ఇల్లుకి అటాచ్మెంట్ చేస్తే అది కూడా పనిచేసేటువంటి ప్రమాదం ఉంది. అందుకే ఏదైనా స్థిరాస్తి కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి అని చెప్పేసి చెప్తున్నాను. ఇవన్నీ పేపర్లు తీసుకొని ఎవరైనా లాయర్ గారిని సంప్రదించి అప్పుడు కొనుక్కుంటే మీకు మంచి ప్రాపర్టీ, ప్యూర్ ప్రాపర్టీ అనేటువంటిది వస్తుంది. అలాగే అపార్ట్మెంట్లు కొనేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మన ఛానల్లో వీడియో పెట్టాను. ఎందుకంటే అలాగే ఫ్లాట్లు కొనేటప్పుడు ఒక సైట్ కాదు, హౌస్ ఒక ఎకరం 20 సెంట్లు 30 సెంట్లు కాకుండా 3 సెంట్లు 4 సెంట్లు బిట్లు వేస్తారు. అవి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టాను. అవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డబల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి ఫ్లాట్లు కూడా ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడలేక కోర్టు చుట్టూ తిరగలేక వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఇబ్బంది. కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు, న్యాయ సలహాలు తీసుకుని అప్పుడు కొనాలి. అది మీ అందరికి తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టాను. వీలున్నంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరో కూడా డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కొనుక్కొని మీరు ఇబ్బంది పడకూడదు. డబ్బులు ఊరికినే రావు అన్న మాట చాలా కష్టం. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న రూపాయి మీకే దక్కాలి, మీరే సుఖం అనిపించాలి. జై హింద్, భారత మాతాకి జై.